all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 4 landforms Andhra Pradesh part 2 video, that is part B anamata. Then major landforms of Andhra Pradesh. ఆల్రెడీ మనం ల్యాండ్ ఫామ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే ల్యాండ్ ఫామ్స్, మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏమున్నాయి మనకు? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. ఓకే, దెన్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ వీ నో ఆల్రెడీ, సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్లో డెక్కన్ ప్లాట్యూ అనమాట. దీన్నే లావా ప్లాట్యూ అని కూడా అంటారు కదా. సరే, దెన్ let us learn about the landforms of Andhra Pradesh. Our state is a paradise of greenery and granary with economically enriched rural and agricultural background. సరే, సో మన రాష్ట్రంలో అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఇక్కడ పంటలు పండించడం కానీ, అలాగే పచ్చదనానికి ఇంకొక పేరు అని చెప్పుకోవచ్చు. టోటల్గా రూరల్స్ అంతా కూడా ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అనమాట కదా. సో మన స్టేట్కి వచ్చేసి గ్రీనరీ అండ్ గ్రానరీగా, ఎకనామికల్గా ఎన్రిచ్ అయినటువంటి రూరల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టోటల్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి స్టేట్ ఇది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద 28 స్టేట్స్ ఆఫ్ ఇండియా. అండ్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎటువైపున ఉంది అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి 28 స్టేట్స్లో ఇది ఒకటనమాట. ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా. Chhattisgarh, Odisha states are in the north, Tamil Nadu is in the south, Telangana is in the west and northwest, and Karnataka is in the southwest, and Bay of Bengal is in the east as boundaries of state. Okay, so మన ఇండియాలో తూర్పున కోస్తా రీజన్ ఉంది కదా. సో ఈ కోస్తా రీజన్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లొకేట్ అయి ఉంది. అండ్ నార్త్లో మనకు ఛత్తీస్గఢ్, ఒడిస్సా స్టేట్స్ వస్తాయి అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్కి నార్త్లో ఛత్తీస్గఢ్, ఒడిస్సా స్టేట్స్ ఉన్నాయి. సౌత్లో మన ఆంధ్రప్రదేశ్కి సౌత్లో తమిళనాడు స్టేట్ ఉంది. నెక్స్ట్ వెస్ట్లో వచ్చేసి, వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్లో వచ్చేసి తెలంగాణ స్టేట్ ఉందన్నమాట. ఇక సౌత్ ఈస్ట్లో వచ్చేసి కర్ణాటక స్టేట్ బౌండరీగా ఉంది. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ కూడా ఈస్ట్ బౌండరీస్గా. టోటల్ మన యొక్క స్టేట్లో అంటే మన యొక్క స్టేట్కు ఇవన్నీ కూడా బౌండరీస్గా కలిగి ఉన్నాయన్నమాట. The length of coastal line of Andhra Pradesh is 972 kilometers. It is the 7th largest state in India in area and 10th most populous state as per 2011 census. Okay, ఇక మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ ఉంది కదా. సో దాని పొడవు వచ్చేసి 972 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇండియాలోనే 7th లార్జెస్ట్ స్టేట్, మన ఇండియాలోనే ఏరియా పరంగా 7th లార్జెస్ట్ స్టేట్ అనమాట. ఇక పాపులేషన్ పరంగా 2011 సెన్సస్లో 10th ప్లేస్లో ఉన్నట్టుగా తేలింది. మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏరియా పరంగా 7th ప్లేస్లో ఉంది. అండ్ 2011 సెన్సస్ పరంగా చూస్తున్నట్టయితే పాపులేషన్ పరంగా అయితే 10th ప్లేస్లో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కంప్రైజెస్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కోస్తా అలాగే రాయలసీమగా 2 కేటగిరీస్గా ఉందన్నమాట. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, there are 9 districts in coastal Andhra Pradesh along the coast. This region has the fertile soils of Godavari, Krishna and Penna delta and the density of population is very high. ఇక ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? కోస్టల్ రీజన్లోకి వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్ వచ్చేసి చాలా సారవంతమైనటువంటి సాయిల్, అంటే ఫర్టైల్ సాయిల్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నదులు ఉన్నాయి కదా, ఈ గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టా. సో ఇవన్నీ కూడా అంటే వీటి నుంచి మనకు సాయిల్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఫర్టైల్ సాయిల్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్
అదేవిధంగా పాపులేషన్ కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కోస్తా రీజన్లో. నెక్స్ట్ రాయలసీమ, సో మేమున్నటువంటి ప్లేస్ అనమాట. దిస్ రీజన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 districts ఇన్ ద సదరన్ రీజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్. ఓకే, ఇక రాయలసీమలో వచ్చేసి 4 districts ఉన్నాయన్నమాట. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సౌత్ రీజన్లో ఈ రాయలసీమ 4 districts ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ రీజన్లో మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఓకే, అలాగే హార్టికల్చరల్ క్రాప్స్ కూడా ఇక్కడ బాగా ఉంటాయన్నమాట. అంటే లైక్ పెరెనియల్ వైన్ ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే వెజిటబుల్స్, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా హార్టికల్చరల్ క్రాప్స్ అనమాట. ఓకే, సో ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ అంటే మిగతా ఇటువంటి జాతికి చెందినటువంటి చాలా వరకు కూడా మనకి ఇక్కడ పెరుగుతాయి. లైక్ గార్డెన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. దిస్ హ్యాస్ బికమ్ హార్టికల్చర్ హబ్ నౌ విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఈ అంటే ఈ రాయలసీమలో ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది అంటే హార్టికల్చర్ ఎక్కువగా డిపెండ్ అయిపోతుంది అనమాట. అంటే నియర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోతూ ఉందన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మనకు 4.2 పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి పొలిటికల్ మ్యాప్ ఏ విధంగా ఉందో. ఓకే, సో మనకు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు ఇదంతా కూడా ఏమి కోస్టల్ రీజన్, అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి రీజన్ అన్నమాట. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. సో ఇందులో మొత్తం ఎన్ని స్టేట్స్ వచ్చినాయి? 9 states వచ్చినాయి. ఓకే, దెన్ ఇక్కడ మనకు 4 states ఉన్నాయి చెప్పాం కదా. ఈ 4 states రాయలసీమ కిందకు వస్తాయి అన్నమాట. కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు. ఓకే, సో ఈ 4 స్టేట్స్ను రాయలసీమ కిందకు వస్తాయి. లెట్స్ డూ ద నేమ్స్ ఆఫ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఇదిగోండి ఇక్కడ మనం ఎక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాము? నార్త్ నుంచి సౌత్ వరకు ఈ కోస్తా రీజన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని రాయమంటున్నారు. ఫస్ట్ ఏమి శ్రీకాకుళము, తర్వాత విజయనగరము, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కదా. సో వీటిని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దెన్ నేమ్స్ ఆఫ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్. సో రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఏమేమి ఉన్నాయి? అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు. రైట్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ నేమ్, మండల్, డిస్ట్రిక్ట్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ టు యువర్ డిస్ట్రిక్ట్, నైబరింగ్ స్టేట్ టు యువర్ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ నాకు ఉన్నటువంటి మా యొక్క సిటీ నేమ్ వచ్చేసి లైక్ కనేకల్, మండల్ కూడా వచ్చేసి కనేకల్, డిస్ట్రిక్ట్ వచ్చేసి అనంతపూర్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి కర్నూలు, కడప. ఓకే, దెన్ Andhra Pradesh state has varied relief features. They are Deccan Plateau in the southwest, Eastern Ghats towards the mid-eastern part and East coastal plains in the east where the land descends down into the Bay of Bengal. Our state has mountains or hills, plains, plateaus as major landforms. Okay, సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీఫ్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, దెన్ అండ్ సౌత్ వెస్ట్లో చూసుకున్నట్టయితే డెక్కన్ ప్లాట్యూ ఉంటుంది. దెన్ ఈస్టర్న్ పార్ట్ వైపున ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అండ్ ఈస్ట్లో వచ్చేసి ఈస్టర్న్ కోస్ట్ ప్లేన్స్ ఉంటాయి. సో అంటే బే ఆఫ్ బెంగాల్కి దగ్గర అనమాట. ఇదిగో ఇది బే ఆఫ్ బెంగాల్ వస్తుంది. సో ఈ రీజన్లో మనకు ఏముంటాయి? ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అనమాట. ఇదంతా కూడా ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ కిందకి వస్తుంది. అండ్ అదేవిధంగా మన స్టేట్లో మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, అలాగే ప్లేన్స్ కూడా ఉన్నాయి. మౌంటైన్స్ ఆర్ హిల్స్.
Okay. In Andhra Pradesh, most of the high elevated areas are in the form of hill ranges. సో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఎలివేటెడ్ అంటే ఎత్తు ప్రదేశాలు ఉన్నాయి కదా. సో ఈ ఎత్తు ప్రదేశాలు చాలా వరకు కొండలతో నిర్మితమై ఉంటాయి అన్నమాట. హియర్ అండ్ దేర్ దీస్ హిల్ రేంజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ మౌంటైన్స్ హ్యావింగ్ ఎ హైట్ ఆఫ్ మోర్ దెన్ 900 meters. సో ఇటువంటి ఎత్తు పర్వతాలు ఓకే. సో ఇటువంటి ఎత్తు పర్వతాలు జస్ట్ లైక్ మనకు మౌంటైన్స్లా ఉంటాయి అన్నమాట. అంటే వీటి హైట్ వచ్చేసి దగ్గర 900 meters కన్నా ఎక్కువే ఉంటుంది. ఇన్ అవర్ స్టేట్ వైఎస్ఆర్ కడప, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ హ్యావ్ స్ట్రెచెస్ ఆఫ్ హిల్లీ టెరైన్ వేర్ వీ కెన్ సీ ద పాకెట్స్ ఆఫ్ స్కాటర్డ్ హిల్స్ కాల్డ్ ఈస్టర్న్ ఘాట్స్. అండ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం, సో ఈ డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో కూడా హిల్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇవి మనకు ఎలా కనిపిస్తుంటాయంటే జస్ట్ లైక్ పాకెట్ స్కాటర్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటినే మనం ఏమంటాము, ఈస్టర్న్ ఘాట్స్ అంటాము. ఓకే. దెన్ the rivers Godavari and Krishna divides the hills of Andhra Pradesh as northern and southern parts. అండ్ మన యొక్క రాష్ట్రంలో గోదావరి అలాగే కృష్ణా నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా. సో ఈ గోదావరి అలాగే కృష్ణా నది వచ్చేసి ఒక కొండని విడదీస్తాయి అన్నమాట. అంటే ఒక నదరన్ పార్ట్ గాను సదరన్ పార్ట్ గాను విడదీస్తాయి. దే వ్యారీ ఇన్ సైజ్ ఫ్రమ్ టాలెస్ట్ టు యావరేజ్ హైట్. సో ఈ హిల్స్ యొక్క హైట్ చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట సైజ్లో. కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని యావరేజ్ హైట్ ఉంటాయి, ఆ విధంగా. ద నదరన్ పోర్షన్ ఆఫ్ హిల్ రేంజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ మోర్ హైట్ అండ్ మౌంటైన్ స్ట్రక్చర్ విత్ యావరేజ్ హైట్ ఆఫ్ 1200 meters. ఓకే. ఇక నదరన్ పోర్షన్లో ఉన్నటువంటి హిల్ రేంజెస్ వచ్చేసి దగ్గర ఎక్కువ హైట్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మౌంటైన్ స్ట్రక్చర్ కూడా 1200 meters కన్నా ఎక్కువ హైట్ కలిగి కూడా ఉన్నాయి. ఆర్మకొండ, జిందగడ in Araku Valley is the highest peak in our state with 1690 meters. Even the hills in the southern part of Andhra Pradesh also have some mountain structures. ఇక మన స్టేట్లో అరకు వ్యాలీ, సో ఇది హైయెస్ట్ పీక్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ వ్యాలీ వచ్చేసి లోయ. ఓకే. సో హైయెస్ట్ వ్యాలీ వచ్చేసి అరకు అన్నమాట. ఓకే. అండ్ హైయెస్ట్ పీక్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటి అంటే అరకు వ్యాలీ అన్నమాట. ఓకే. సో ఇది ఎంత ఉందంటే 690 meters కలిగి ఉంది. అండ్ ఇంకా సదరన్ పార్ట్ అంటే మన దక్షిణ భారతదేశంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కొన్ని కొండలు చాలా వరకు మౌంటైన్ స్ట్రక్చర్స్లా ఉంటాయన్నమాట. డూ యూ నో, మీకు తెలుసా? డ్యూ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ద సబ్మర్జ్డ్ మండల్స్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వర్ annexed ఇన్ ఆంధ్రప్రదేశ్. వరరామచంద్రపురం, కూనవరం, చింటూర్ and Bhadrachalam except Bhadrachalam village were annexed in East Godavari district, and Burgumpadu, Kukunuru, Vilerupadu mandals were annexed in West Godavari districts. So పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైంలో ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్లో కొన్ని మండల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి సబ్మర్జ్ అయినాయి అన్నమాట. అండ్ అదేవిధంగా భద్రాచలం విలేజ్ తప్ప ఈ వరరామచంద్రపురము, కూనవరము, చింతూరు ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో అనెక్స్ అయినాయి. అండ్ అదేవిధంగా బురుగుంపాడు, కుకునూరు, వీలేరుపాడు ఈ మండల్స్ అన్నీ కూడా గోదావరి డిస్ట్రిక్ట్లోకి అనెక్స్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద హిల్స్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఏ డిస్ట్రిక్ట్లో ఏ కొండలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎరడా అండ్ అనంతగిరి హిల్స్. సో మనకు అనంతగిరి కొండలు చాలా ఫేమస్. ఎక్కడ? విశాఖపట్నంలో ఉంటాయి ఇవి. నెక్స్ట్ బైసన్ హిల్స్ అండ్ పాపికొండలు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో బైసన్ హిల్స్ అండ్ పాపికొండలు ఉంటాయి.
నెక్స్ట్ మొఘల్ రాజపురం అండ్ కొండపల్లి హిల్స్ కృష్ణ, బెరుంకొండ, నాగార్జున కొండ అండ్ కోటప్పకొండ. సో కోటప్పకొండ చాలా ఫేమస్, గుంటూరులో ఉంటుంది మనకు తెలుసు. దెన్ వెలిగొండలు నెల్లూరులో, నల్లమల్ల, ఎర్రమల కర్నూలు. సో నల్లమల్ల గురించి మనకు చాలా ఫేమస్ తెలుసు. వెలిగొండలు అండ్ పాలకొండలు కడప, శేషాచలం అండ్ హార్స్లీ హిల్స్ చాలా ఫేమస్ ఇవి చిత్తూరు. పెనుగొండ అండ్ మడకసిర హిల్స్. సో మన అనంతపురంలో పెనుగొండ అలాగే మడకసిర హిల్స్ చాలా పాపులర్ అన్నమాట. These hills are composed of Chernokites and Kandalite rocks. Araku Valley, Borra Caves of Visakhapatnam district and Papikondalu of East and West Godavari districts are famous tourist places in these landforms. ఓకే, సో ఇంకా ఈ కొండల్లో చాలా వరకు ఎటువంటి రాక్స్ ఉంటాయంటే చెర్నోకైట్స్ అండ్ క్యాండలైట్స్ ఇటువంటి రాక్స్ ఉంటాయన్నమాట. అండ్ విశాఖపట్నంలో వచ్చేసి అరకు వ్యాలీ కానీ అలాగే బొర్రా క్యావ్స్, ఇవి అంటే ఈ 2 ప్లేసెస్ కూడా చాలా టూరిజం కిందకి ఫేమస్ అయినటువంటి ప్లేస్. అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పాపికొండలు కూడా ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్గా మారాయన్నమాట. డూ యూ నో లంబసింగి? The interior tribal hamlet in Chintapalli mandal of Visakhapatnam agency has recorded single digit temperature in the winter. It is also known as Kashmir of Andhra Pradesh. సరే, సో లంబసింగి అనేటువంటి ఈ ప్రాంతం, సో ఈ ప్రాంతం వచ్చేసి ఎక్కడుంది అంటే విశాఖపట్నం ఏజెన్సీలో చింతపల్లి మండలంలో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ ఎంత నమోదవుతుందంటే కేవలం సింగిల్ డిజిట్లోనే నమోదవుతుంది. మనకు టెంపరేచర్ ఎంత ఉంటుంది 32 అలాగా. సో వింటర్ వచ్చేసరికి వింటర్లో అంటే ఈ ప్రాంతంలో కేవలం సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ 1 to 9 వరకు ఉండొచ్చు. సో అందుకని చెప్పి దీన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క కాశ్మీర్గా పాపులర్ అయింది. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారనమాట. ఇన్ hilly areas the soils are uneven and sloped. Generally these soils are red and rocky. Owing to their high elevation and the natural downward movement of water, the soils are mostly well drained and suitable for plantation of beverage crops like coffee and tea. ఇక కొండ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్ఈవెన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎగుడు దిగుడుగా ఉంటాయి, స్లోప్ వాలి కూడా ఉంటాయి. ఇటువంటి భూముల్లో మనకు సాయిల్ ఎలా ఉంటుంది? రెడ్ సాయిల్ ఉంటుంది. ఓకే, అలాగే రాకీ అంటే రాళ్లతో కలిగి ఉంటుంది. అండ్ దీని యొక్క హై ఎలివేషన్, ఓకే అంటే ఎత్తు పర్వతాలు ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. సో న్యాచురల్ డౌన్వర్డ్స్కి ఏ విధంగా ఉంటాయి అంటే ఆ న్యాచురల్గా డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మనకు వాటర్ రావడం కానీ అలాగే సాయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోయినటువంటి సాయిల్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి సాయిల్స్లో మనకు బెవరేజ్ క్రాప్స్ బాగా పండుతాయి అన్నమాట. ఓకే, సో బెవరేజ్ అంటే ఏంటి? టీ, కాఫీ ఇటువంటివి బాగా పండుతాయి. Podu is an ancient tribal agricultural practice in the hilly regions. It is also called shifting or zooming cultivation. In this method, the people clear a patch of forest land and use it to grow crops for a few years and later shift to some other places due to decrease in soil fertility. They cultivate jowar, maize, etc. in this method, but now it is not in practice. ఓకే, సో ఇటువంటి కొండ ప్రాంతాల్లో ఇంతకుముందు పూర్వీకులు ట్రైబల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ చేసేవారనమాట. సో దాని పేరే పోడు అంటారు. సో దీన్ని ఇంకొక పేరు ఏంటి అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అనమాట. అంటే పంటని షిఫ్ట్ చేస్తూ ఉంటారు, ఒకే రకమైన పంట వేయకుండా షిఫ్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ పద్ధతుల్లో చాలా వరకు ఈ అడవి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే మొత్తం క్లియర్ చేసేసి అక్కడ పంటల్ని పండించుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే కొన్ని ఇయర్స్ వరకు ఇలా పంటల్ని పండించుకుంటూ ఉంటారు అనమాట, షిఫ్టింగ్ కల్టివేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ ప్లేస్ని వదిలేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అలా మనం పండించుకున్నాక అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వేరే ప్లేస్ని ఎంచుకుంటారు. ఓకే, సో ఇక్కడ చాలా వరకు ఈ పద్ధతుల్లో వచ్చేసి జోవరు, మొక్కజొన్నలు, జొన్నలు వీటిని
పండించేవాళ్ళు అనమాట. కానీ ప్రజెంట్ ఈ పోడు ప్రాక్టీస్ని అయితే ఎవరు ఫాలో కావడం లేదు. The herds on hilly areas are having large areas of backyards. They put up a bamboo fence around the house. They level the land for their kitchen garden and add organic matter to make it fertile. Maize, vegetables like beans, gourd, chilies, etc. are grown here, which is the major source of their food and livelihood. ఓకే, సో ఇటువంటి కొండల మీద గుడిసెల్ని నిర్మించుకునే వాళ్ళనమాట. ఓకే, సో చాలా వరకు బ్యాక్ యార్డ్స్లో అంతా కూడా గుడిసెల్ని నిర్మించుకునే వాళ్ళు. ఈ గుడిసెల చుట్టూ బ్యాంబూతో కంచెలు కట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఆ విధంగా వాళ్ళు ల్యాండ్ని లెవెల్ చేస్తూ వాళ్ళ గార్డెన్ ఏరియానంతా కూడా, అంటే కిచెన్ ఏరియానంతా కూడా గార్డెన్గా మలుచుకుంటూ, అక్కడ కిచెన్ ఏరియా అంటే మనకు వండుకోవడానికి కావలసినటువంటి ఆర్గానిక్ మ్యాటర్తో పండించుకున్నటువంటి పంటలన్నీ కూడా వాడుకునేవారు. అండ్ ఇక్కడ కూరగాయల్లో వచ్చేసి బీన్స్, దోసకాయ, సోరకాయ, చిల్లీస్ ఇటువంటివన్నీ కూడా పండించుకునే వాళ్ళు అనమాట. సో వీళ్ళకు అంటే బతకడానికి కావచ్చు లేదా తినడానికి కావచ్చు మేజర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కొండ ప్రాంతాల నుంచి వెజిటేషన్ని చేసుకునే వాళ్ళు. థింక్ అండ్ రెస్పాండ్. వై హిల్లీ ఏరియాస్ ఆర్ సూటబుల్ ఫర్ ప్లాంటేషన్ క్రాప్స్. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్ అండ్ రైట్. సో చాలా వరకు కొండ ప్రాంతాల్లో ఎందుకు క్రాప్స్ని పండించుకుంటూ ఉంటారు, ఎందుకు సూటబుల్ అంటే ఇక్కడ కొండ ప్రాంతాల్లో చాలా వరకు సాయిల్, రెడ్ సాయిల్ ఉంటుంది కదా. సో ఈ సాయిల్ వచ్చేసి చాలా ఫెర్టైల్ అనమాట. సో పంటలు కూడా బాగా పండుతాయి. మనం షిఫ్టింగ్ కల్టివేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మనకు సూటబుల్ క్రాప్స్ అన్నీ కూడా ఇక్కడ పెరుగుతాయి అన్నమాట. The produce from the Podu lands or from the kitchen gardens is not enough for the families to survive throughout the year. Therefore, collection of forest produce plays a vital role in their lives. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పొడు ల్యాండ్స్ అంటే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ చేసుకుంటున్నారు కదా, ఈ భూముల నుంచి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం సంవత్సరం మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సరిపోదు అనమాట. అందుకని చెప్పి మనకు ఫారెస్ట్లో దొరికేటువంటి బ్యాంబూస్ కానీ లేదా ఇతర చెట్లను కలపని కానీ, ఓకే, సో బ్యాంబూస్, కలప అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి చాలా వరకు వీటిని తీసుకుని అమ్మేవాళ్ళు అనమాట, వీటి ప్రొడక్షన్ని. దెర్ ఆర్ నో రివర్స్ ఆర్ వెల్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఇటువంటి ప్రాంతాల్లో నదులు ఉండవు, అలాగే బావులు కూడా ఉండవు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిగ్ వెల్స్ ఇన్ ద రాకీ హిల్స్. సో ఇటువంటి ప్రాంతాల్లో మనం బావి తవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా రాళ్లతో కూడుకున్నటువంటి భూమి ఉంటుంది కాబట్టి. దే ఫెచ్ వాటర్ ఫ్రమ్ న్యాచురల్ స్ప్రింగ్స్ ఆర్ ఫ్రమ్ స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ డౌన్ హిల్. మరి ఏ విధంగా వీళ్ళకు వాటర్ కలెక్ట్ చేసుకుంటారు అంటే వర్షాలు వచ్చినప్పుడు మనకు కొండల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, లేదా చిన్న పారుదల ఉంటుంది. సో అక్కడ నుంచి వీళ్ళు వాటర్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ద పీపుల్ లివింగ్ ఇన్ హిల్. అరకు కాఫీ ఈజ్ వరల్డ్ ఫేమస్ నౌ. అండ్ గవర్నమెంట్ కూడా అంటే ఇక్కడ కొండల్లో నివసించేటువంటి ఈ ప్రజలకు ఎన్నో సదుపాయాలు కూడా కల్పిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రపంచపరంగా చూసుకున్నట్టయితే అరకు కాఫీ చాలా ఫేమస్ అయిపోయింది. థింక్ అండ్ రెస్పాండ్. నేమ్ సమ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్. సో ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, బ్యాంబూ, కలప, నెక్స్ట్ ఈ స్పైసీ ఫుడ్స్ అన్నీ కూడా వస్తాయి, వెజిటబుల్స్, ఇంకా శాండల్ వుడ్, అదే ఎర్రచందనము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా వరకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. హ్యావ్ యూ విజిటెడ్ ఎనీ ఫారెస్ట్? ఇఫ్ సో డెస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏ ఫారెస్ట్ని చూసుంటారు? నల్లమల్ల ఫారెస్ట్ కదా. సో అక్కడ మల్లన్న టెంపుల్ ఉంది, చాలా వరకు అక్కడ విజిట్ అయి ఉంటారు. సో ఇఫ్ యూ నో యువర్ ప్లేసెస్ దెన్ డెస్క్రైబ్ హియర్. ఓకే, సో మనం రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఓకే, అండ్ ఇంకొక పార్ట్లో లెసన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, బట్ సారీ పీడిఎఫ్ లేదు. టెక్స్ట్ బుక్లో చూసి నేను రికార్డ్ చేశాను. దెన్ సో నా దగ్గర ఉన్నంత వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది. సో నేను దాంట్లోనే మీకు ట్రై చేస్తున్నాను చెప్పడానికి. ఓకే, లెట్ మీ సీ.